వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. వైద్యం కోసం వంశీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. వంశీకి వెంటనే వైద్యం అందించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఆయుష్ ఆసుపత్రిలో వంశీని చేర్పించి వైద్యం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట అయితే దక్కిందని మనం చెప్పుకోవచ్చు. ఆయన ఆరోగ్యం సరిగా లేదు, తీవ్ర అస్వస్థతకు గురయ్యారని చెప్పి ఆయనకి వెంటనే వైద్యం అందించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. మధ్యంతర బెయిల్ ఇస్తూ బెయిల్ కూడా ఇవ్వాలని కూడా ఈ పిటిషన్ సందర్భంగా విచారణలో అయితే వంశీ తరపున న్యాయవాది కూడా కోరిన నేపథ్యంలో ఆయనకి వెంటనే వైద్యం అందించడానికి ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విజయవాడలో ఉన్నటువంటి ఆయుష్ ఆసుపత్రికి ఆయన్ని జాయిన్ చేసి అక్కడ ట్రీట్మెంట్ అందించాలని కూడా కీలక ఆదేశాలు అయితే న్యాయస్థానం జారీ చేసింది. ఇప్పటి వరకు 105 రోజుల నుంచి కూడా ఆయన విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మొత్తం 8 కేసులకు సంబంధించి ఆయనకి 7 కేసుల్లో బెయిల్ కూడా లభించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి కూడా ఆయన బెయిల్ పిటిషన్ నూజివీడు కోర్టులో డిస్మిస్ అవడంతో ఏపీ హైకోర్టులో కూడా దానికి దాఖలు చేశారు. అయితే వైద్యం అందించుకోవడానికి సంబంధించి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి అనుమతిస్తూ న్యాయస్థానం ప్రస్తుతం ఆయన విజయవాడలో ఉన్నటువంటి ఆయుష్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు ఆయన్ని విజయవాడ ఆయుష్ ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తాం. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.